కాకినాడ జిల్లా అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి అవాస్తవాలు మాట్లాడుతున్నారు అని, మహిళా శక్తి విసిరిన సవాల్ను తాను హుందాగా స్వీకరించాను అని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నందిక ప్రమీల అన్నారు. ప్రజల వద్దకు వచ్చిన పథకాలపై చర్చిద్దాము అని సవాల్ చేస్తే దానికి సమాధానం ఇవ్వకుండా సూర్యకుమారి ఇటీవల ఓ వీడియోలో వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారని ఆమె విమర్శించారు. తాను మామిడాడ గ్రామానికి చెందిన ఆడపడుచును అని, తన తల్లి నేర్పిన సంస్కారం తనకు తెలుసు అని ప్రమీల పేర్కొన్నారు. తల్లి మరణించినప్పుడు తల్లి శవం పక్కన పెట్టుకుని వీడియోలో రాజకీయాలు మాట్లాడనని సూర్యకుమార్ చెప్పడం పూర్తిగా అసత్యమని ప్రమీల స్పష్టం చేశారు. తాను వీడియోలో మాట్లాడిన తర్వాత విశాఖపట్నానికి వెళ్లిన సమయంలోనే తన తల్లి మరణించారని, అక్కడి నుండి మృతదేహాన్ని మామిడాడకు తీసుకువచ్చాము అని, సూర్యకుమారికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, అలాంటి వారికి చెప్పితో కొట్టాలి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం సర్పంచ్ గుత్తల పుష్పావతి, పెద్దడ సర్పంచ్ డోకు బుర్రా మీనాక్షి, పెదపూడి మండలం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కడియాల భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు మాకు ఏ లెక్కలు తెలియదు. అయితే మీ నాయకుడు మాట్లాడింది ఒకసారి వినండి. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500. ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆంక్షలు లేవు. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. మళ్ళా మీకు పిఆర్సీ ఇస్తా, రిటైర్డ్ ఉద్యోగులు కూడా న్యాయం చేస్తా. మిమ్మల్ని ఆదుకుని మీ గౌరవాన్ని పెంచే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి చాలా ఉన్నాయి. ఇంకా చూసారు కదమ్మా, విన్నారు కదా మీ నాయకుడు ఇచ్చిన హామీలన్నీ. ఆ హామీలన్నీ 100% మీరు చేసేసామంటున్నారు. ఏ విధంగా చేసేసారో, ఎక్కడ చేసేసారో మేము కూడా మీతో పాటు వస్తాం తల్లి. కాగితం మీద లెక్కలు నాకు వద్దు. మనం ఇంటింటికి వెళ్దాం. మన ప్రజల్లో మనుషులు, ప్రజలతోనే మమేకమై తిరగాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి, అమ్మా మీకు ఈ పథకాలు వచ్చాయా, ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, మీకు ఆడబిడ్డని ఇది అందిందా. మీ నాయకుడు అన్నాడు కదా, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇందులో ఎలాంటి లెక్కలు లేవని చెప్పాడు కదా ఆయన. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్దాం తల్లి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజలతోనే ఉంటూ మనం ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుదాం. ఎంతమందికి వచ్చిందో, ఎంతమందికి రాలేదో మనం తేల్చుకుందాం. రాని పక్షంలో మీరు వచ్చేసి ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మీకు మంచిదే కదా. ఇచ్చిన ప్రభుత్వంగా మీరు పేరు నిలబెట్టుకోవచ్చు. ఇవ్వలేని పక్షంలో వెంటనే ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. నా సవాల్ ఇది ఒక్కటే. లాస్ట్ టైం కూడా మీకు ఇదే చెప్పాను. రండి, ప్రజల మధ్యకి వెళ్దాం, ఇంటింటికి వెళ్దాం. ఎవరికి ఇవ్వలేదో వాళ్ళంటే వెంటనే ఇచ్చేసేయండి అని చెప్పాం. అప్పుడు 100% మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీరు మాట నిలబెట్టుకున్న వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి రండి, వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి తేల్చుకుందాం. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నారు. మరి వాలంటరీ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, సచివాలయం వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందండి? దాదాపు సచివాలయంలో 1,43,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి అవి పర్మనెంట్ బిల్డింగ్స్ ఇచ్చి చక్కగా ఉద్యోగాలు చేస్తూ గ్రామీణ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ గ్రామీణంలో ఉన్న, అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ పాలన అతి దగ్గరగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనండి. ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? నెక్స్ట్, మరి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరండి? మరి కరోనా, మరి అలాంటి భయంకరమైన విపత్తు పరిస్థితుల్లో కూడా మరి ఎంత బాగా, మరి దేశమే గర్వించదగిన విషయం అండి. మరి మన మోడీ గారు కూడా అదే మాట ప్రస్తావించారు. మరి ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ చక్కగా పనిచేసింది. ఈ కరోనా సంక్షోభంలో కూడా వాళ్ళు ఎంత బాగానో పనిచేశారని మెచ్చుకున్నారండి. ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? వాళ్ళకి ఏం చెప్పి మబ్బు పెట్టారు ఎలక్షన్ అప్పుడు? మేము 5,000 మీకు ముష్టేస్తున్నాడు, మేము 5,000 కలిపి 10,000 ఇచ్చేస్తాము, మీకు గౌరవాన్ని ఇస్తామన్నారు. అసలు గౌరవం మాట పక్కన పెట్టండి, ఉన్న వారికి ఉపాధి కూడా మీరు కోల్పోయేలాగా చేశారు. ఈరోజు వాళ్ళ నిరుద్యోగులు పెంచినట్టు కాదా మీరు? కనీసం వాళ్ళు ఏదో ఒక అవసరాల కోసం ఆడవాళ్ళు అందరూనే ఎక్కువ మరి మహిళలే ఉన్నారండి. మరి వాలంటరీ వ్యవస్థలో ఎక్కువ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఎక్కువ మహిళలు ఈరోజు ఉపాధిని కోల్పోయి ఇంటి పట్టున ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళు పట్టుబట్టలేదా మీరు? ఆడవాళ్ళకి అన్యాయం జరిగినట్టు కాదా అది?
డిఎస్సి పోస్టులు అన్నారు. ఏదో డిఎస్సి పోస్టులు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ పడినట్టు, మరి మీరే పోస్టులు ఇచ్చేసినట్టు గొప్పగా సృష్టిస్తున్నారు. కానీ తల్లి, డిఎస్సి నోటిఫికేషన్ అనేది గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కోర్టులో ఉండడం జరిగింది. అది కొంచెం లేట్ అయ్యి అది ఇప్పుడు రావడం జరిగింది. అదేదో మీరు ఇచ్చింది కాదు, గత ప్రభుత్వం ఇచ్చినట్టే మీరు ఇచ్చేసినట్టుగా మీ అకౌంట్లో వేసుకోవడం అనేది చాలా తప్పు తల్లి.